విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అమ్మ చాలా మంది నెగటివ్గానే ఆలోచిస్తుంటారు. వాళ్ళు నెగటివ్ మైండ్ సెట్, ఏ వర్క్ చేసినా కూడా నెగటివ్గానే ఆలోచిస్తుంటారు. ఇది జరుగుతుందో జరగదో, ఇది చేస్తే మనం ఏమైపోతామో ఏమో అనే నెగటివ్ మైండ్లే ఉంటుంది. వాళ్ళు పాజిటివ్గా థింక్ చేయాలి, పాజిటివ్గా మారాలంటే ఏం చేయాలమ్మా? గుడ్ క్వశ్చన్ అన్న. అయితే ఈ నెగిటివ్ అనేది మనకి పూర్వం ఒక సామెత ఉండేది, కీడించి మేలెంచమన్నారు. అంటే అది అప్పట్లో అది అలా చెప్పారు. అంటే దాని వెనకాల ఆంతర్యం ఏమిటి అంటే చేసే ముందు ఆలోచించమని, అంతేగాని చేసే ముందు చెడుని చూడమని కాదు. అది ఎలాగా రాను ఏమైందంటే కీడెంచి మేలెంచు అని అది కంటిన్యూ అయిపోయింది. కానీ దాని అంతరార్థం ఏంటంటే చేసే ముందు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి డూస్ అండ్ డోంట్స్, అంటే ఈ పని చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి, నష్టం ఏమిటి, అది 2 ఆలోచించుకుని మనకి నష్టం కనబడుతోంది అంటే ఆపేస్తాము, అంటే చెడు జరుగుతోంది అంటే ఆపేస్తాము, లేదు మంచే జరుగుతోంది అంటే ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఈ మైండ్ సెట్ మనకి ఎలా రావాలి అంటే ఫస్ట్ మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. నేను చెయ్యగలను, నేను చేస్తాను, ఈ 2 కనుక ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా అనుకోవాలి. అది ఎంత పెద్ద పనైనా నేను చెయ్యగలను. కొన్ని వర్క్లు హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది. ఇది ఎక్కడైనా మనం ఉపయోగించవచ్చు. మనం చేసే కార్యాలయాల్లో కానీ, అంటే ఆఫీసుల్లో కానీ, లేదా మన ఇంట్లో కూడా కొంతమంది అదే పనిగా హార్డ్ వర్క్ చేస్తుంటారు, కష్టపడిపోతుంటారు. గంట చేయవలసిన పని 2 గంటలు చేస్తారు. స్మార్ట్ వర్క్ 2 గంటల పని కూడా 5 నిమిషాల్లో చేసేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే మైండ్ సెట్లో తేడా ఉంటుంది. అది అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పని ఎలాగా, ఒక పని ఉంది, ఆ పని మీద 2 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయాలి. అసలు ఈ పని ఏమిటి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అది ఒక ప్లాన్ వేసుకుని ఏ పనైనా సరే, దీన్ని ప్రాజెక్ట్ అంటాం కదా, ఎలాగైనా ఎట్లా మొదలు పెట్టాలి, అసలు ముందు ఫస్ట్ పని ఏంటి, దానికో నిమిషం అయిపోతుంది. తర్వాత ఎలా మొదలు పెట్టాలి దానికి చూసుకుంటాము, ప్రాజెక్ట్ వేసుకుంటాము, అంటే ప్లాన్ వేసుకుంటాము. తర్వాత ఎలా కంప్లీట్ చేయాలి అయిపోతుంది. అంటే ఈ రకంగా కనుక చేసుకున్నట్టయితే దానిలో మనకి వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే నేను చెయ్యలేను అనే అవకాశం ఉండదు. అసలు ముందు పూర్తిగా పని ఏమిటో తెలియదు, ముందుకు ఉరికేయడం, తర్వాత మధ్యలోకి వెళ్ళాక నేను చేయలేను అని వెనక్కి వచ్చేయడం. కొంతమంది అయితే అసలు మొదటికే అసలు అటెంప్టే చెయ్యరు. ఇది ఎక్కడ వస్తుందంటే ఆలోచన సరళిలో వస్తుంది. మన సైకాలజీలో చెప్తున్నట్టుగా ముందు ఫస్ట్ అది ఏంటో అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ ఏంటి, అది నేను చెయ్యగలనా లేదా, అందులో లోతుపాతలు ఏంటి, అలా ప్రణాళిక వేసుకుని దాన్ని గనక చేసినట్టయితే అది సక్సెస్ అవుతుంది. లేదు ఆ పనిలో నేను చెయ్యలేను అని అనుకున్నప్పుడు అసలు అటెంప్టే చెయ్యొద్దు. ఫస్ట్ మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. ముందు ఏ పనైనా మేనిఫెస్టేషన్, నేను చెయ్యగలను అన్నందులో తప్పేం లేదు కదా. ఐ కాంట్ అనే బదులు కెన్ ఐ ట్రై చేయండి, అవుతే అవుతుంది, లేకపోతే లేదు. చేసినందువల్ల వచ్చే నష్టం లేదు, ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా. నెక్స్ట్ టైం అలాంటి టాస్క్ ఏదైనా వచ్చినప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి తెలియని రూట్ వెంట వెళ్ళాము, అక్కడ డెడ్ ఎండ్ ఉందని మనకి తెలియదు, కానీ వెళ్ళడం అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ మనకి ఏం తెలిసింది, డెడ్ ఎండ్ ఉందని తెలిసింది. వెళ్ళే విధానం ఏంటి తెలిసింది, అంటే మనం వెళ్ళే పాత్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉన్నాయా, దాని చుట్టుపక్కల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అనేది రూట్ అయితే తెలిసింది కదా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకి వెంటనే ఏం థాట్ వస్తుంది, ఓకే అక్కడికి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి, సో అక్కడ డెడ్ ఎండ్, ఈ రూట్ అయితే దానికి ఉన్నది అని ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు మనం ఇంకొక ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుంది. అసలు అక్కడికే వెళ్ళకపోతే అక్కడ ఏమున్నాయో మనకు తెలియదు కదా. సో అటెంప్ట్ అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అటెంప్ట్ అనేది చెయ్యండి. ఫెయిలా సక్సెసా అనేది తర్వాత చూద్దాము. రెండో విషయానికి వస్తే మైండ్ సెట్ మార్చుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏంటి, మనలో ఉండే టాలెంట్స్ ఏంటి, మనలో ఉండే మంచి ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, కానివి ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటాం. నేను ఈ పనులు అయితేనే చెయ్యగలను, ఈ పనులు నేను చెయ్యలేను అని ఒక 2 కాలమ్స్ పెట్టుకున్నాము. అయితే ఈ పనులు చెయ్యగలను అనే దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు, ఎందుకు ఆల్రెడీ వి నో దాట్. రెండోది చెయ్యలేను అన్నప్పుడు మరొక పేపర్ తీసుకొని ఎందుకు చెయ్యలేను ఈ పని, ఓకే ఆ పని నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే అప్పుడు మన ఆలోచన వస్తుంది, ఓహో నేను ఇందువల్ల చేయలేనా, ఓకే నా దగ్గర మనీ లేదా, స్టామినా లేదా, లేదా అంటే అంత బ్రెయిన్ లేదా, ఇలాంటివి ఏవో ఒక 4-5 పాయింట్స్ వస్తాయి కదా. అప్పుడు ఆ పాయింట్స్లో కూడా మరొక ఇంకొక పేపర్ తీసుకొని సరే ఈ 4 నాకు ఏది తక్కువ,
నాకు మనీ ఉంది, ఓకే మనీ లేదా అనుకున్న దగ్గర ఎస్ Money మనీ ఉంది. ఉంది, నేను స్పెండ్ చేయగలుగుతా. రెండోది, నాకు స్టామినా లేదు. ఎందుకు స్టామినా లేదు? అట్లీస్ట్ 10 గంటలు చేసే దగ్గర నేను 5 గంటలు చేయగలుగుతాగా. అవును. సో ఆ పాయింట్ మనకు వచ్చేసింది కదా. తర్వాత ఇంకోటి ఏంటి, మనం ఇందాక అనుకున్నట్టు ఆ పని ఏమిటో నాకు తెలియదు, Yes. ఓకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని నెగటివ్స్లోంచి మళ్ళీ అవి పాజిటివ్స్ అయ్యి లాస్ట్ ఒకటే మిగులుతుంది మనకి. అదేంటి, నేను అది ఎందుకు చేయలేకపోతున్నాను. అప్పుడు మనం ఏం చేయొచ్చు, దీని గురించి తెలిసిన వాళ్ళని కనుక కనుక్కున్నట్టయితే వాళ్ళు మనకి Suggest గైడెన్స్ చేస్తారు. ఇస్తారు, ఇలా చెయ్యాలి అని గైడెన్స్ ఇస్తారు. సో ఆ గైడెన్స్ వల్ల మనం ఆ పనిని కూడా చెయ్యగలుగుతాము. అంటే ఫస్ట్ మనం దేనికి ప్రిపేర్ అవ్వాలి, మనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి. అది ప్రతి ఒక్కళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, నేను మైక్లో మాట్లాడలేనేమో, నలుగురిలో మాట్లాడలేనేమో, ఎందుకు మాట్లాడలేము, అది మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చుగా. నాకు భయము, అంతమందిని చూస్తే మాట్లాడలేను, లేదా నాకు సబ్జెక్ట్ తెలియదు, నాకు కంటెంట్ తెలియదు, ఈ తెలీదు లేదు రాదు అన్నవి మళ్ళీ వేరే పేపర్ వేసుకుని అవును. ఇట్లా కనుక మనం ప్రణాళికగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే అన్నీ పోయి ఒకటే మిగులుతుంది అనమాట. సో సెల్ఫ్ అనలైజేషన్, సెల్ఫ్ మోటివేషన్, కాన్ఫిడెన్స్, ఈ 3 బిల్డప్ చేసుకుంటే నేను చెయ్యలేను, నాకు రాదు అనే మాటకే ప్లేస్ లేదు. మొదట్లో భయం ఉంటుంది, అవును. తర్వాత ఇప్పుడు కొత్త వెహికల్ నేర్చుకునేటప్పుడు 1-2 సార్లు పడతాము, మళ్ళీ అవును. నేర్చుకుంటాము. తర్వాత ఒక Automatic గా 4th డేనో అలవాటు 5th డేనో మనం నేర్చేసుకుంటాము. అలాగే ఏ పనైనా సరే, ఈవెన్ మనిషి అయినా సరే, అలా సెల్ఫ్ అనలైజేషన్ కనుక చేసుకున్నట్టయితే ఇంకా చెయ్యలేను అన్న భయం అయితే ఉండదు. ఆ నెగిటివ్ మోడ్లోంచి పాజిటివ్ మోడ్లోకి ఈజీగా వచ్చేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.